ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ, ఒక చిన్న జర్నీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగిపోదా పయనం. ఈ జర్నీలో భాగంగా ఈ రోజు నేను మీకు చూపించబోయే వీడియో శుక్రవారం నేను చేసుకున్న పూజా విధానం, ఆ రోజు నేను చేసుకున్న వంట పనులు, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటూ కొన్ని విషయాలు అయితే మీతో చెప్పుకోవాలి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ మా వారు వర్క్ వెళ్తారు మార్నింగ్. సో తను వెళ్ళేటప్పుడు ఏంటంటే టిఫిన్ అది చేస్తాం కదా, ఇక ఆయన అయితే వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినాక నేను వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను. మార్నింగ్ ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసి ముగ్గు అవన్నీ పెట్టేశాను. ఇక్కడ వంటిల్లు అయితే నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే మార్నింగ్ టీ పెట్టేటప్పుడు కాస్త పొంగింది, అందుకోసం మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. సింక్లో మా వారు చేసిన టిఫిన్ ప్లేట్స్ ఇవి ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకుని వంటిల్ని అయితే శుభ్రం చేసేసుకున్నాను. తర్వాత నాకు ఉతకడానికి అయితే బట్టలు ఉన్నాయన్నమాట. నాది చేత్తోనే వాష్ చేస్తాను. సో ఆ బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇక ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను అనమాట. బయట బట్టలు తీగి మీద చూపిస్తున్నాను కదా, అవి ముందు రోజు వేసినవి, ఆరలేదు, కాస్త తడి పొడి ఉన్నాయని చెప్పేసి ఇక అలా తీగి మీదే ఉంచేసాను అనమాట. కొంచెం ఎండ వచ్చిన తర్వాత అవి తీసేసి ఈ ఉతికే బట్టలు అయితే వేయాలి. ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి ఈ రోజు ఉతకడానికి. ఇవాళ శుక్రవారం కావడంతో బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను. ఈ బట్టల పని పూర్తి చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే కాళ్ళకి పసుపు అయితే రాసుకుని ఈ పూజ సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసి ఒకవైపు పెట్టేసుకున్నాను. అలానే దేవుని పటాలు అవి శుభ్రం చేసుకుని ఆ మందిరం దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈలోపు గడపకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టుకుని తులసి కోటను కూడా సిద్ధం చేసుకున్నాను. నార్మల్గా నాది తులసి కోట అలా గుమ్మంలోనే ఉండదండి, ఎందుకంటే కొంచెం వీలుగా ఉండదు. బైక్ పార్కింగ్ ఇదంతా ఉంటుంది, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎదురుగా ఉన్న గోడ మీద అయితే పెట్టుకుంటాను అనమాట తులసి కోటని. ఇక్కడ పూజ అంతా కూడా ప్రశాంతంగా జరిగిందండి, అంతా కూడా బాగా అనిపించింది. ఇల్లంతా కూడా నేను శుక్రవారం లేదా శనివారం రోజుల్లో అయితే ఇల్లంతా ధూపం వేస్తానండి, ఒక పాజిటివ్ వైబ్ అనమాట. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ధూపం అయితే పెడతాను ఈవినింగ్ టైమ్స్. ఒక్కొక్కసారి బద్దకిస్తాను కానీ కంపల్సరీ ధూపం అయితే పెడతాను, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, అది బాగుంటుంది అనిపించి నేను అలా చేస్తాను. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకుని దీపం అయితే ముట్టించాను. తర్వాత వంటకైతే సిద్ధమయ్యాను అనమాట. టిఫిన్ చేసేసాము, మా కన్నమ్మకి టిఫిన్ పెట్టేసి నేను చేసేసి ఇక వంటకైతే రెడీ అయిపోయాను అనమాట. మార్నింగ్ టెర్రస్ పైకి మొక్కలకి నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు కానీ గోంగూర తెచ్చిన కాడల్ని పాతి పెడితే అవి వచ్చాయన్నమాట. సో దాని నుంచి వచ్చిన గోంగూరను అయితే కోసుకుని తెచ్చుకున్నాను. ఆ గోంగూరతోనే ఈరోజు పప్పు గోంగూర అయితే వంట చేసేసాను అనమాట. వంట అంతా అయిపోయిన తర్వాత మేము బాబా గుడికి అయితే వెళ్ళాము, మాకు ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి. సో మేము వెళ్ళి వచ్చేసరికి హారతి టైం అయిపోయింది. సో అక్కడ హారతి ముట్టిస్తుంటే అందులో మేము కూడా ఒక భాగం అయ్యి హారతి అయితే ఇచ్చేసి హారతి పాట పాడుకుని ఇక నమస్కారం చేసుకుని అయితే ఇక ఇంటికి బయలుదేరిపోయాము. మాకు అక్కడ ఆల్మోస్ట్ ఒక అరగంట పైన పట్టింది గుళ్ళో. హ్యాపీగా అనిపించింది, కాస్త మనసుకు ప్రశాంతంగా. వారంలో ఒక్క రోజైనా సరే ఇలా ఇంట్లో పూజ చేసుకుని మనకి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొస్తే ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది, మంచి పాజిటివిటీ అనిపిస్తుంది కదా. ఇప్పుడున్న రోజుల్లో మనిషిని నమ్మడం కంటే దైవాన్ని నమ్ముకుంటే చాలా మేలు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే దైవంతో మనం ఏది చెప్పుకున్నా మనకి ఒక సందర్భం రూపంగా సమాధానం అయితే దొరుకుతుంది. అలా అని దేవుడు మనల్ని ఎంచడు, తిట్టడు, వెక్కిరించడు పని అయినా అవ్వకపోయినా. కానీ మనుషులైతే అలా కాదు కదా. సహాయం చేయకపోవడం పక్కన పెడితే ఒక బాధ ఉంది అని చెప్పుకుంటే ఎగతాళి చేసి మన ముందు అయ్యో అంటారు, వెనక మాత్రం వెక్కిరించి దెప్పు పొడుపుగా మాట్లాడతారు. అలాంటి మనుషుల మధ్య ఉన్నాము మనం ఇప్పుడున్న సొసైటీ. సో దైవాన్ని నమ్ముకుంటే మేలు అని నాకు అనిపిస్తుంది. నేను మీతో చెప్పాను కదా గోంగూర అయితే తీసుకున్నాను, కోసుకొచ్చుకున్నానని. మేడపైన అది ఇదే అనమాట. ఇక భోజనం టైం అయ్యేసరికి శుభ్రంగా భోజనం అయితే వడ్డించుకుని మా పాప నేను కూడా భోజనం చేసేసాము. ఈ రోజైతే ఈ శుక్రవారం రోజున పూజ చేసుకుని నాకు రోజు ఇలా అయితే గడిచిందండి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నేను చెప్పాలనుకునేవి చాలా విషయాలే ఉన్నాయి. అవి మాట్లాడాలి, ఇవి మాట్లాడాలి అనుకున్నాను కానీ ఏం మాట్లాడాలి అనేది ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు రావట్లేదనమాట. నాకు కాస్త కొత్త కదా, అలవాటు అయిపోతుంది అని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం. మెయిన్గా నాలో ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు, దానివల్ల రీచ్ అనేది కూడా సరిగా లేదనమాట. నా హోప్స్ అన్నీ కూడా ఈ యూట్యూబ్ మీదనే పెట్టాను, ఎందుకంటే వితౌట్ సపోర్ట్ నేను ఈ ఛానల్ని అయితే రన్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. ఎలాంటి సపోర్ట్ అయితే నాకు లేదండి. కేవలం నాకున్న నాలెడ్జ్తో ఈ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళి వర్క్ చేయలేని ఆడవాళ్ళకి ఇది మంచిగా యూస్ చేసుకుంటే ఆడవాళ్ళకైతే మంచి ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతాను. నా ఈ చిన్న ప్రయత్నం మరింత ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నన్ను విష్ చేయండి. మరో కొత్త వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.